హలో మిస్టర్ సుధాకర్. హలో మిస్టర్ మన్మథరావు, కూర్చోండి. అవును, మీ ఫ్లైట్ 3:30 కదా, ఇంత ఎర్లీగా వచ్చారే? మా అబ్బాయిని ఎయిర్పోర్ట్ తీసుకురమని చెప్పాను. వాడితో కాసేపు కాలక్షేపం చేద్దామని ఎర్లీగా వచ్చాను. అలాగా, నేను కూడా మా అబ్బాయిని తీసుకురమ్మన్నాను. త్వరలోనే వస్తాను. అదే కరెక్ట్. సుధాకర్ బాబాయ్, మీరు మీరు ఊరెళ్తున్నారా? అవునరా, నువ్వు కూడా ఊరెళ్తున్నావా? అవును బాబాయ్. బైది బై, ఈయన మిస్టర్ మన్మథరావు, నాకు ఇక్కడే పరిచయం. వాషింగ్టన్ నుంచి వచ్చారు. ఈయన మిస్టర్ గోపాలకృష్ణ గారు, నా ఫ్రెండ్ నాన్నగారు, మాకు బాగా కావాల్సిన వారు. గ్లాడ్ టు సీ యు సర్. నైస్ మీటింగ్ యూ. ఏమిటి, మన రాష్ట్రంలో ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నారా? లేదండి, మా అబ్బాయిని చూసి వెళ్దామని వచ్చాను. అంటే మీరు అమెరికాలో ఉంటే మీ అబ్బాయి ఇండియాలో ఉంటున్నాడా? అవునండి, మా వాడు తెలుగుతనం, తెలుగు సంస్కృతిలో పెరగాలని కావాలని ఇక్కడ చదివిస్తున్నాను. అది భాషాభిమానం అంటే. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడండి? విశాఖ వ్యాలీ స్కూల్లో 2nd స్టాండర్డ్ చదువుతున్నాడు. మా మనవడు రాజశేఖర్ కూడా అదే స్కూల్లో అదే క్లాస్ చదువుతున్నాడండి. చిత్రంగా ఉంది కదా. ఇంకా చిత్రం ఏమిటంటే సుధాకర్ గారి కొడుకు కూడా అదే క్లాస్ లో చదువుతున్నాడు. కొడుక? ఏరా సుధాకర్, నాకు తెలియకుండా నీ కొడుకు ఎప్పుడు పుట్టాడురా? అది అదొక పెద్ద కథ బాబాయ్. ఓహో, మాకు తెలియకుండా కలకత్తాలో కథలు కూడా నడుపుతున్నావు అన్నమాట. మీరునండి. సరే బాబు, ఇంతకీ మీ అబ్బాయిని ఎక్కడుంచావు? హాస్టల్లోనా? కాదు పిన్ని, హాస్టల్లో ఉంటే క్రమశిక్షణ ఉండదని ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంచాను. అలాగా. మీ అబ్బాయిని ఎక్కడ ఉంచారండి? గోవిందం అని మా అబ్బాయి మేనమామ ఇంట్లో ఉంచారండి. గోవిందమా? అంటే కుమారి సిల్క్స్ ప్రొపరేటర్ కాదు కదా? అవునండి, అతనే. అరే, మావాడు అక్కడ పెరుగుతున్నాడు. మా రాజశేఖర్ అక్కడే పెరుగుతున్నాడు. ఇందులో ఏదో మోసం ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. వీడు మీ వాడు కాదు కదా? అవునండి, వీడే మా అబ్బాయి. వీడు నా మనవడండి. నా కొడుకు కూడా వీడే. అంటే వీడు మన ముగ్గురికి ఒకే మనిషిని చూపించి మోసం చేస్తున్నాడు అనమాట. డర్టీ రోగ్. లేడీ ఇడియట్. ఒక్క విషయం చెప్పండి, ఈ కుర్రాడి మెయింటెనెన్స్ కి మీరు ప్రతి నెల డబ్బు ఏమన్నా పంపిస్తున్నారా? అవునండి, ప్రతి నెల $1000 పంపిస్తున్నాను. నేను $1000 పంపిస్తున్నాను. నేను $1000 పంపిస్తున్నాను. అంటే మన ముగ్గురిని దగా చేసి వీడు ప్రతి నెల మన దగ్గర డబ్బు గుంజుతున్నాడు అనమాట. అయితే మనం ఆ చీటిగాడి అంతు చూడాలి. ఆ బద్మాష్ గారికి బుద్ధి చెప్పాలి. వాడు నా కళ్ళ పడాలే కానీ వాడిని తుపాకీతో షూట్ చేసి పారేస్తాను. పదండి పదండి. పదండి. సాధించాం, విజయాన్ని సాధించాం. ఏమిటండి మీరు సాధించింది? ముగ్గురు మేధావుల్ని ఒకే హోటల్లో పక్క పక్క రూముల్లో పెట్టి హోల్సేల్ గా మస్కా కొట్టాం. చాలండి మీ బడాయిలు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళుంటే మీ బండారం బయటపడేది. దానికి ఒక లెక్క ఉంది. వాళ్ళు ఫ్లైట్ లో మెట్లెక్కేటప్పుడు మేం విజిటర్స్ గ్యాలరీలోంచి వీడు ఈ పాటికి ఆ ముగ్గురు మూర్ఖులు గాల్లోకి ఎగిరిపోయే ఉంటారు. షట్ అప్. యు బ్లడీ చీచ్. యూ స్కౌండ్రల్. మేము గాల్లో ఎగిరిపోలేదురా, నీ చర్మం ఒలిచేయడానికి ఇంకా ఇక్కడే ఉన్నాం. మామయ్య గారు, బాబుకి ఇంకా ఇన్స్పెక్షన్ పూర్తి కాదు. ఎవట్రా నీకు మామయ్య? అలా పిలిచావంటే తుపాకీ పెట్టి కాల్చేస్తాను. రాస్కెల్. ఆ పని నేను చేస్తాను. చెప్పరా, కుమారి నీ చెల్లెలా? కుమారికి నాకు కొడుకు పుట్టాడా? ఏరా, తుప్పు పట్టిన తుపాకీలకు మొహం పెట్టుకుని అబద్ధాలు చెప్పి మా దగ్గర నెలకి $1000 గుంచుతావా? టట్టి స్కామ్. ఎరా, ఎవరో అబ్బాయిని వీడియోలో చూపించి ఈ 6 సంవత్సరాలు మా మమకారాలతో ఆడుకున్నావా? మా ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతావరా? దీన్ని ఇలా వదిలేస్తే మనలాంటి పెద్ద మనుషులు ఇంకెంతమందిని మోసం చేస్తాడు. పదండి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. పద. ఆగండి సార్, ఏమిటి ఓ రెచ్చిపోతున్నారు? అక్కడికి నేనేదో గోల్మాల్ గాడిలాగా, మీరందరూ ఉత్తమమైన పత్తి గింజలాగా మాట్లాడుతున్నారు. మేము నీలాగా 420 కాలం కదరా. జెంట్లమన్. హలో జెంట్లమన్ గారు, పోస్ట్ ఆఫీస్కి వచ్చే ప్రతి ఉత్తరానికి ముద్ర వేసినట్టే నీ ఆఫీసులో పనిచేసే ప్రతి ఆడదానికి ముద్ర వేయాలనే రూలు పెట్టి అమాయకురాలైన కుమారుని వేధించి సాధించిన నువ్వు జెంట్లమన్. ఇంకా నువ్వు ఒళ్ళు తెలియకుండా మందు కొట్టేసి మంచం మీద ఎవరు పడుకున్నారో కూడా తెలియకుండా నీ ఫ్రెండ్ రాజశేఖర్ భార్యను అనుభవించిన నువ్వు ఇంకో జెంట్లమన్వా? ఆ కొడుక్కి ఇంత ద్రోహం చేస్తాం. ఆగండి, మీరు మాత్రం చేసిందేమిటి? మీ పెద్దరికం నిలబెట్టుకోవడం కోసం మీ అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి తలపెట్టి అతనికి ద్రోహం చేయాలని మీరు ప్రయత్నించలేదా? మీరందరూ గురివింద గింజలు సార్. మీ కింద ఉన్న నలుపు చూసుకోకుండా
నాలోని తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. మీ స్వార్థానికి మీరు తప్పులు చేశారు, ఆ తప్పుల్ని తెలివిగా నేను క్యాష్ చేసుకున్నాను. నేనే గనక నేరస్తున్నైతే మీరందరూ నాకన్నా చాలా పెద్ద నేరస్తులు సార్. నాదే ఉంది, నేను జైల్లో పుట్టి పోలీసుల ఒళ్ళో పెరిగిన వాడిని. ఈ పోలీసులు నాకేం కొత్త కాదు. మీ వ్యవహారం పోలీస్ స్టేషన్లో తెలుసుకుందాం. పదండి 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 పోలీస్ స్టేషన్ కి. నాకన్నా భయమా? పోలీస్ స్టేషన్ లో మీ సంగతి తెలిచేస్తాను. పదండి పోలీస్ స్టేషన్. భయమా? ఏం జరిగిందంటే డాడీ 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 ఎవరు నువ్వు? అమ్మ రమ్మంటుంది డాడీ. ఎవరా మీ అమ్మ? మీ భార్య. డాడీయా? డాడీ 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 అమ్మ ఎలాగో చచ్చిపోయింది. నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళకు డాడీ. అరజీ ఎవరు నువ్వు? నేను నీ కొడుకుని. వదలరా? నేను వదలను. వదలమంటుంటే? డాడీ 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 డాడీయా? ఏం నీకు డాడీయా? వీడేవిడండి మిమ్మల్ని డాడీ అంటున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసు? అవును పెద్ద మామ డాడీయే. డాడీ 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 వదలరా? నేను వదలను. డాడీ 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 మళ్ళీ డాడీని పిలిచేవాడు చంపేస్తాను రాస్కెల్. డాడీ 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 నువ్వేం చెప్పొద్దమ్మా. ఎవరా నీకు పెద్ద? ఏమిటండి ఈ గోల? ముందు నాకు సమాధానం చెప్పండి. ఈ ఊర్లో మీకు కొడుకున్నాడా? అందుక ఇన్నాళ్ళు ఇక్కడ రావడానికి వెనకాడుతున్నారు. ఈ వయసులో నాకు కొడుకేమిటే? దానికి వయసుతో పనే ఉందిరండి. మీది మిలిటరీ బాడీ కదా, అయితే దాతుపుష్టి బాగా ఉంటుందని. రేయ్, గోల్మాల్ చేసి కాపరాలు జరగొట్టావంటే నిన్ను తుపాకీ పెట్టి షూట్ చేసి పారేస్తాను. ఏమండి, ముందు మీరు షూట్ చేస్తారండి. ఇంకొకసారి నన్ను డాడీ అన్నావంటే కత్తితో నరుకుతాను. ఎంత కసాయివాడు అయితే మాత్రం కన్న బిడ్డను కత్తితో నరుకుతావా? చూసారా అండి అన్యాయం? డోంట్ టాక్ నాన్ సెన్స్. వీడు నా కొడుకు కాదు, నేను వీడి తండ్రిని కాదు. ఇదంతా ఈ గోల్మాల్ గారు ఆడిస్తున్న నాటకం. అవును, ఇన్నాళ్ళు వీడు మమ్మల్ని దగా చేస్తూ బతికాడు. ఇప్పుడు వీడి బండారం బయటపడేసరికి కొత్త నాటకం ప్రారంభించాడు. ఎవరి బండారం బయటపడుతుందో జనాలే తెలుస్తారు. సోదర సోదరి మండలారా, వీళ్ళ ముగ్గురు బాగా డబ్బున్న వాళ్ళు, అంతకు మించి అవకాశవాదులు. వీళ్ళ కామదాహానికి పుట్టిన ఈ అక్రమ సంతానాన్ని పెంచమని నన్ను ప్రాధేయపడ్డారు. ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అబద్ధం. ఈ పిల్లలకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకపోతే ఇక్కడ ఇంతమంది జనాలుండగా మీ ముగ్గురునే డాడీ అని ఎందుకు పిలుస్తారు చెప్పండి. పాయింట్ నెంబర్ 2, ఏ సంబంధం లేకపోతే మీరంతా నా ఇంటికి ఎందుకు వచ్చారు? వాళ్ళని పెంచమని నా కాళ్ళ వేళ ఎందుకు పట్టారు? ఆ సీన్ అంతా నేను చూశాను. చూసారా, నేను అబద్ధం ఆడినా భగవంతుడితో సమానమైన ఈ పసికందు కూడా అబద్ధం ఆడతాడా? చెప్పండి. వీళ్ళ పిల్లల్ని నేను పెంచడానికి ఒప్పుకోలేదు. దాంతో వీళ్ళంతా నాకు పిల్లలే కాదంటూ వీళ్ళు భయపడి పారిపోతున్నారు. మీరెవరయ్యా? మేము తీసుకెళ్ళాం. తీసుకెళ్ళకపోతే కాళ్ళు ఎరగొడతాం. మాటలు తినగరానండి, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? మీ అందరినీ తుపాకీతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తే వీళ్ళంతా చూస్తూ ఊరుకోనండి. అంకుల్ ఎలా ఉంది నా నాటకం? సమయానికి నువ్వు వచ్చి గోల్మాల్ చేయకపోతే నా పని గోవిందో గోవింద అయిపోయేది. అందుకే ఈ రోజు నుంచి నువ్వు నన్ను గురువుగా పెట్టుకో శిష్యా. ఈ రోజు నుంచి నువ్వు నా గురువు మాత్రమే కాదు, నా కొడుకు కూడా. రా. వెయిట్ వెయిట్, అక్కడి నుంచి స్లో మోషన్ లో వస్తావా, స్పీడ్ మోషన్ లో వస్తావా? రెండు కాదు, కొత్త స్టైల్. నిలువలేను నిదురపోను ఆశలు చేసిన అల్లరిలో అల్లరి ఊహల లాహిరిలో పొడిలో